అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా గౌరవనీయులు ఏఐసిసి కార్యదర్శి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చెల్లా వంశీచంద్రరెడ్డి గారు చెప్పినట్లు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డికి చేసిన అన్యాయం, పాలమూరు పట్ల చూపిన వివక్ష పట్ల అన్ని విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలియజేయాలనే లక్ష్యంతో ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ గారు 2015 జూన్ 11వ తారీఖు కర్వేనా అంటే నా నియోజకవర్గం దేవరకద్రలో పైలాన్ ఆవిష్కరణ చేసి 3 సంవత్సరాల పూర్తి చేస్తామని చెప్పేసి ఈనాటికి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే, ఇంకా అట్లనే పెండింగ్లో ఉంది. దాని తర్వాత సంవత్సరం తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి ద్వారా 1 ఎకరా కూడా ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదంటే గత పాలకుల యొక్క వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో పాలమూరు పట్ల మనందరికీ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని, పాలమూరును ఏ విధంగా వాళ్ళు వివక్షకు గురి చేశారు, పాలమూరు పేరు మీద ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు పాలమూరు ప్రజలను ఏ విధంగా మోసం చేశారు అనే విషయాలన్నీ కూడా తెలియజేయాలని, పాలమూరు ప్రాజెక్టును ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విషయాలను తెలియజేయాలనే లక్ష్యంతోనే రేపు చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని రేపు ఉదయం 11 గంటలకు కర్వేనా ప్రాజెక్టు ఏదైతే ఉందో, కర్వేనా కురుమూర్తిరాయ ప్రాజెక్టు ఉందో, కర్వేనా కాడ మేము మొదలుపెట్టి అక్కడ జరుగుతున్న పనుల విషయాలు, పాలమూరు రంగారెడ్డి పట్ల గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతోనే ఫస్ట్ కర్వేనా 11 గంటల కర్వేనా ప్రాజెక్టులో మొదలుపెట్టి ఆ నుంచి నెక్స్ట్ ఉదండపూర్కి 2 గంటలకు ఉదండపూర్కి వచ్చి ఉదండపూర్లో కూడా అక్కడ భూ నిర్వాసులకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించి, తదనంతరము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లి దగ్గర లక్ష్మీదేవిపల్లి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి హైదరాబాదు షాద్నగర్ ప్రజలకు కూడా నీళ్ళు అందిస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం అంటే కనీసం చిన్న పని కూడా మొదలు పెట్టలేదు. ఆ విషయాలను కూడా ప్రజలకు తెలియాలనే లక్ష్యంతోనే 4 గంటలకు లక్ష్మీదేవిపల్లి చేరుకొని అక్కడ అంటే వాళ్ళు కేసీఆర్ అండ్ టీం చేసిన అన్యాయాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే రేపు మేము చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రేపు మీ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే, రేపు 11 గంటలకు అందరూ కూడా కర్వేనా ప్రాజెక్టు ఏదైతే బూత్పూర్ దగ్గర ఉన్న కర్వేనా ప్రాజెక్టుకు మీరు అందరూ కూడా చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చూసింటారు, మన సెప్టెంబర్ 2023లో కేసీఆర్ గారు అంగు ఆర్భాటాలతో వచ్చేసి అక్కడ ఒక డ్రై రన్ మోటార్ ఆన్ చేసి మొత్తం పాలమూరు ప్రజలకు నీళ్ళు ఇస్తున్నాము, రేపటి నుంచి పాలమూరు సస్యశ్యామలం అయిపోతుందని చెప్పేసి అంటే ఎలక్షన్ కోసము తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు రేపు ప్రజలకు వివరించాలనే లక్ష్యంతోనే ఈ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.